అందువల్లనే వేములవాడ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అని కూడా అంటారు. దాంతోపాటుగా ఈ క్షేత్రాన్ని ద్వాపరయుగంలో ఆ అరణ్యవాస సమయంలో పంచపాండవులు కూడా దర్శించుకున్నట్లుగా చెప్తారు. పంచపాండవులు ఒక్కొక్క స్వామివారిని ఆరాధించినట్లుగా మనకు చెప్తున్నారు. రాజరాజో రాజలింగం రాజేశ్వర స్వామి వారిని ధర్మరాజు, భీమో భీమేశ్వరం తథా భీమేశ్వర స్వామి వారిని ఆ భీముడు కూడా పూజించినట్లుగా చెప్తారు. బాలరాజేశ్వర స్వామి వారిని అర్జునుడు, అదేవిధంగా ఆ కవలలైనటువంటి నకుల సహదేవులు ఉమామహేశ్వర సోమేశ్వర లింగాలను కూడా పూజించినట్లుగా మనకు స్థల పురాణం చెప్తోంది. ఆ అరణ్యవాస సమయంలో స్వామివారిని దర్శించుకొని ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కరుణాకటాక్షాల చేత కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా జయించినట్లుగా మనకు స్థల పురాణం చెప్తోంది. ఈ కాలానుగుణంగా ఈ కలికాలం ప్రారంభంలో రాజరాజేశ్వర స్వామి వారు ఇప్పుడు ఎక్కడైతే ధర్మగుండం ఉందో ఆ ధర్మగుండ స్థలంలో ఆవిర్భావమయ్యారు. ఒకసారి రాజమహేంద్రవరాన్ని పరిపాలించేటువంటి రాజరాజ నరేంద్రుడు దేశాటన చేస్తూ వేట చేస్తూ ఒకసారి ఈ వేములవాడ క్షేత్రానికి వచ్చి వేములవాడ క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి నాంపెల్లిలో విడుదల చేశారు. ఆ సమయంలో చక్కగా అతనికి పూర్వజన్మ పాపం వల్ల ఆ రాజరాజ నరేంద్రునికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వల్ల అతని యొక్క పెంపుడు కుక్క కూడా ఆ కుష్ఠరోగం సంక్రమించింది. కాబట్టి అతను నిత్యం బాధపడుతూ ఉండేటువంటి వాడు. ఒకనాడు ఆ కుక్క రాజరాజనేంద్రుని యొక్క పెంపుడు కుక్క దేశమంతా తిరుగుతూ ఈ వేములవాడ క్షేత్రంలో ఎక్కడైతే ధర్మగుండం ఉందో ఆ ధర్మగుండ స్థానంలో బురదగుంటలా ఉండేది. ఆ బురదగుంటలో వచ్చి కూర్చుండేసరికి వెంటనే ఆ కుక్క యొక్క కుష్ఠరోగం అంతా తొలగిపోయింది. వెంటనే రాజరాజ నరేంద్రుడు కూడా స్వామివారి యొక్క ప్రాంగణాన్ని ఆ ధర్మగుండ స్థలాన్ని చేరుకోగానే అతనికి కాళ్ళకు ఉన్నటువంటి పుండ్లన్నీ కూడా తొలగిపోయాయి. వెంటనే ఇక్కడ ఏదో మహత్వం ఉందని చెప్పి భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండండి. అందరూ కూడా చెప్పండి, జై బలో కోటిలింగేశ్వర భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి, జయ జయ కోటిలింగేశ్వర భగవానికి. అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఉండాలి. అందరూ కూడా జయ హో కోటి దీపోత్సవ భగవానికి, జయ హో ఈనాటి కోటి దీపోత్సవానికి విచ్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి గీత గారు. వారిరువురికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. భగవానికి జయ. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. అందరూ చెప్పండి, ఓం ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నకారాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః ఓం ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నకారాయ నమో నమః నమో నమః. భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి, ఓం ఓం శివం శాంతం శివం శాంతం జగన్నాథం జగన్నాథం లోక లోక అనుగ్రహకారకం అనుగ్రహకారకం శివమేకం
ఏకం పరం వందే పరం వందే నక శికారాయ శికారాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః మహాదేవం మహాదేవం మహాత్మానం మహాత్మానం మహాపాతక మహాపాతక నాశనం నాశనం మహాపాప మహాపాప హరం వందే హరం వందే మకారాయ మకారాయ నమో నమః నమో నమః శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. కోటిలింగ